శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బార్వ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో లారీ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. అనంతరం లారీ పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒడిశా ప్రాంతానికి చెందిన ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బార్వ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతులు ఒరిస్సాకి చెందిన వారిగా గుర్తించారు. రైట్కి ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగభూషణ్ రావు అందిస్తారు. నాగభూషణ్ రావు, శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బార్వా జంక్షన్ వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఈ రోజు సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బార్వా జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది. అయితే ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో లారీ అదుపు తప్పి డివైడర్ను దూసుకుపోయి ఎదురుగా వస్తున్నటువంటి కారును ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. అయితే కారులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురు కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్పాట్ లో ఒక చనిపోవడం జరిగింది. ఇద్దరు ఇద్దరిని ఆసుపత్రి తరలిస్తుండగా చనిపోవడం జరిగింది. ఒక చిన్నారు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. అయితే వీళ్ళంతా కూడా ఒరిస్సా ప్రాంతానికి చెందినటువంటి వారిగా తెలుస్తోంది. ఈ నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే విషయం తెలుసుకున్న తర్వాత హైవే సిబ్బంది హొటాహొటిన వచ్చి దగ్గరలో ఉన్నటువంటి క్షతగాతుల్ని బారో ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం అయితే జరిగింది. ఆసుపత్రిలో ఇద్దరు చనిపోవడం జరిగింది. మొత్తం ముగ్గురు ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఆ తక్షణం చికిత్స అందించినప్పుడు కూడా తీవ్ర గాయాలు అవడంతో ఈ ఘోర సంఘటన అయితే జరిగింది. దీపిక. రైట్ నాగభూషణ్ రావు, థ్యాంక్ యూ.